పైనుంచి దేవకన్యలు కింద దిగుతారంటే ఏమో అనుకున్నాను. మరీ ఇలా కృష్ణానగర్లో ఇంద్రనగర్లో ముగ్గురు వేసుకుంటారు అనుకోలేదు. ఏంటి? ఇల్లు మీదేనండి? లేదండి, నేను పనమ్మాయిని. పనమ్మాయా? అమ్మాయి లోపల రా. వస్తున్నానమ్మా. బాగుంది. ఈరోజు నా కోసమే పుట్టిన ఈ ప్రేమ, నాకు మాత్రమే సొంతమైన ఈ ప్రేమ చాలా బాగుంది. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. కాదక్క పనమ్మాయి. 2 ఏళ్ల నుండి నచ్చాలి అని ఆఖరికి పనమ్మాయిని డిసైడ్ అయ్యావా? ఏ అక్క, పనమ్మాయి మాత్రం అమ్మాయి కదా. మీరు కాలేజ్ కూడా వెళ్తారా? ఏ పనమ్మాయిలు చదువుకోకూడదా? అది ఐ లవ్ యూ. ఏంటి సమాధానం చెప్పని వెళ్ళిపోతున్నావు? నేను బాగా చూసుకుంటా. ఇంత త్వరగా నేను ఎలా నమ్మాలి? మీ అమ్మాయిలు తెల్ల చావాలి. ప్రేమించాను వెంట పడితే పోకిరి అంటారు, లేట్ చేస్తే ట్యూబ్లెట్ అంటారు, దాచుకుంటే దద్ది అంటారు, అరిస్తే న్యూసెన్స్ అంటారు, కోసుకుంటే సైకో అంటారు. అసలు మీకు ఎలా చెప్పాలి? మీరేం చెప్పినా చెప్పేవన్నీ అబద్ధాలే కదా. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇక్కడ ప్రేమ ఇక్కడ కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదు. కడుపులో ప్రాబ్లం ఎండోస్కోపీ తీయాలి. కానీ ఒక అబ్బాయి మనసులో ఏదో తెలుసుకోవాలంటే మాత్రం మీ మనసు వేసుకుని ముసుగు తీయాలి పారు. ఒక్కసారి ముసుగు తీసి చూడు, నేను ఎంత ప్రేమించా నీకు అర్థమవుతుంది. ఏ అబ్బాయిని ఏడుస్తున్నాడంటే అమ్మాయికి బాధగానే ఉంటుంది, కానీ అవే కన్నీళ్లు తన కోసం వస్తున్నాయంటే హ్యాపీగా ఉంటుంది. రేపు మీ పెద్దవాళ్ళతో వచ్చి మా అమ్మగారు అయ్యగారితో మాట్లాడమను. మీ అమ్మాయి పైన బట్టలు సర్దుతోందండి. చూడు బా, పెళ్లి చూపులను చూడని పని చేస్తున్నారు. అన్యాయం కదా. పండి. అది మీ ఇంట్లో పనమ్మాయిని మా తమ్ముడు ఇష్టపడుతున్నాడు. తను మా సిస్టర్. మరి నాతో పనమ్మాయి అని తను కొంచెం ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువేస్తుంది.